అందరికీ నమస్కారం అండి. వాస్తు రమేష్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో మీ యొక్క ఇంటికి అద్భుతమైన వాస్తు చేకూరాలంటే, అలాగే గృహస్థులకి వాస్తు యోగం కలగాలంటే, ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగానండి ఇంటి యొక్క స్థలం ఎంపిక అనేది ప్రధానం అండి. ఇంటి యొక్క స్థలం ఎంపిక కరెక్ట్‌గా ఉన్నట్లయితే వాస్తు అనేది సెట్ అవుతుందండి. ముఖ్యంగా మూలలు ఈశాన్య మూలలో స్థలము కటింగ్ అనేది గాని, అంటే స్థలం తగ్గుదల ఉండకూడదు ఈశాన్యంలో. అలాగే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం ఈ 3 మూలల్లో స్థలం అనేది పెరిగి ఉండకూడదండి. ఈ 4 మూలలు ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు స్థలం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. 4 దిక్కులు, 4 మూలల్లో కనిపిస్తున్నవి. ఆ విధంగా స్థలం అనేది స్క్వేర్ షేప్‌లో గాని, లేదా రెక్టాంగిల్ షేప్‌లో మాత్రమే ఉండాలండి. ఈశాన్యం పెరిగినా పర్లేదండి. తగ్గటం మాత్రం తగ్గకూడదు. తగ్గితే తీవ్రమైన వాస్తు దోషాలు కలుగుతాయండి. తర్వాత మనం ఇంతకుముందు గత వీడియోల్లో కూడా చాలా వీడియోలు చెప్పుకున్నట్లు పడమర కంటే తూర్పు అనేది ఖాళీ స్థలం ఎక్కువుండాలండి. ఉదాహరణకి మీకు పడమర 2 అడుగులు ఖాళీ స్థలం ఉన్నట్లయితే తూర్పు వైపున 3 నుంచి ఇంకా ఎక్కువ అడుగులు 3-10 అడుగుల వరకు ఎంత ఉన్నా ఇబ్బంది లేదండి. ఉండొచ్చు. అలాగే దక్షిణం కూడా 2 అడుగులు ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఉత్తరం కూడా 3 అడుగులకు మించి ఉండాలండి. అలా ఉన్నట్లయితే వాస్తు అనేది ఆ స్థలంలో చేకూరి వారికి వాస్తు యోగం అనేది కలుగుతుందండి. అలాగే మీరు చూసినట్లయితే ఇంటికి ఈశాన్యంలో సంప అనేది చాలా ఉత్తమమైన ఫలితాలిస్తుందండి. ఆ సంప అనేది మీరు చూసినట్లయితే ఈశాన్యం కోణంలో పడకూడదండి. మీరు ఇంటి నుంచి స్థలం యొక్క కోణంలో సంపు గాని, బోరు గాని రాకూడదు. ఒకవేళ ఆ కోణంలో గాని వచ్చినట్లయితే వాస్తు దోషం అనేది కలుగుతుందండి. అలాగే మీకు సెప్టిక్ ట్యాంక్ అండి. సెప్టిక్ ట్యాంక్ కూడా మీరు ఉత్తరం మధ్య భాగంలో గాని, తూర్పు మధ్య భాగంలో గాని వేసినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలుంటాయండి. వాయువ్యంలో గాని, ఆగ్నేయంలో గాని మూలలో ఎప్పుడూ సెప్టిక్ ట్యాంక్ అనేది వేయకూడదండి. అలా వేసినట్లయితే వాస్తు దోషాలకి గురికాక తప్పదు. అలాగే ఇంటి యొక్క గర్భం అనేది కరెక్ట్‌గా ఉండాలండి. అంటే రెక్టాంగిల్ షేప్ గాని, స్క్వేర్ షేప్‌లో గాని మాత్రమే ఉండాలి. గర్భాన్ని తగ్గించుకొని అంటే సింహద్వారాన్ని ఎనకలాగి కడతారండి కొంతమంది. అంటే ఈశాన్యంలో పార్కింగ్ కోసం అని చెప్పేసి గర్భాన్ని తగ్గించి పార్కింగ్ పెంచుకుంటారు. ఆ విధంగా నిర్మించుకున్నట్లయితే వాస్తు దోషాలకి గురికాక తప్పదండి. గర్భం అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి. కోతలనేది ఉండకూడదు. అలాగే మీరు చూసినట్లయితే ప్లాన్‌లో చూడండి. ఈశాన్యంలో హాల్ అనేది ఈశాన్యంలో ఉన్న గది అనేది పెద్దగా ఉండాలండి. అంటే మీకు నైరుతి, వాయువ్యంలో గది కంటే కూడా ఈశాన్యం గది అనేది పెద్దగా ఉన్నట్లయితే ఇంటికి ఈశాన్యం అనేది పెరిగి ఆ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. అలాగే వారికి వాస్తు యోగం అనేది కలుగుతుందండి. ఈశాన్యం పెద్దగా ఉన్నట్లయితే. అలాగే మీకు ఈశాన్యంలో తూర్పు ఈశాన్యం గానివ్వండి, ఉత్తర ఈశాన్యంలో గానివ్వండి, కిటికీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి అద్భుతమైన వాస్తు యోగం కలిగి, వారు అనుకున్న పనులు సాధిస్తూ, వారు వృత్తిలో అంటే వ్యాపారంలో గానివ్వండి, ఉద్యోగాల్లో గానివ్వండి, చదువుల్లో రాణిస్తూ అభివృద్ధిలో ఉంటారండి. ఈ విధంగా వాస్తు నియమాలు పాటిస్తూ గృహం నిర్మించుకొని అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.